Joyful learning, soulful bonding. Admissions open. Birla Open Minds International School. Hunter Road Bypass, Warangal. Phone 9581553300. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఎవరైతే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ 17 సంవత్సరాల నిరంజన్ చనిపోయారో ఆ ఇంటి దగ్గర ఉన్నాం. మొట్టమొదటిసారిగా సుమన్ టీవీ వెలుగులోకి ప్రస్తావించిన విషయం మీకు తెలిసిందే. దాదాపు చాలా ఛానళ్ళ కంటే ముందే నిరంజన్ యొక్క సమస్యను కూడా మనం వెలుగులోకి తీసుకొచ్చాం. ఆ రోజు ఇదే కుర్చీలో నిరంజన్ కూర్చున్నప్పుడు కూడా మనం ప్రస్తావించాం ఆయన గురించి. జన్యు సంబంధమైన వ్యాధితో బాధపడుతూ నిజానికి కొద్ది రోజులు మాత్రమే ఆయన ఆయుష్ అని బాధాకరమైనప్పటికీ కూడా ఆ రోజు కూడా అనుకునే పరిస్థితి. అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చూడాలనుకున్నాడో, పవన్ కళ్యాణ్ చూడటమే తన చివరి కోరిక అనుకున్నాడో, సోను సూద్ను కూడా అభిమానించాడో, సోను సూద్ దగ్గరికి కూడా సామాజికవేత్త శంకర్ సహాయంతో సోను సూద్ దగ్గరికి వెళ్ళారు. పెద్దగా ఆర్థిక సహాయం రాకపోయినా కూడా సోను సూద్ను చూడటం అనే తృప్తి ఆయనకు మిగిలింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈ విషయం కూడా చేరవేసింది. వెంటనే ఒక రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. వచ్చి వెంటనే తాత్కాలిక ఆర్థిక సహాయం పెద్ద ఎత్తున అందించాడు. తర్వాత ఎప్పుడైతే చాలాసేపు మాట్లాడాడో, మనం ఇద్దరం కలిసి ఓజీ సినిమా చూడాలనుకున్నాం, కానీ ఓజీ సినిమా చూడకుండానే, నిరంజన్ కోరిక నెరవేరకుండానే ఈ సంఘటన సంభవించింది. ఇటువంటి పరిస్థితులలో రామ్ చరణ్ పెంచుకుంటున్న కుక్క పిల్లను కావచ్చు, ఒక ట్యాప్ కావచ్చు, ఇవన్నీ కూడా అందజేస్తారు. మనం చూడొచ్చు. ఏదైతే బాక్సులు అందజేశారో ఆ బాక్స్ కూడా ఇంకా అట్లే భద్రపరిచి పెట్టుకున్నారు. ఆ కుక్క పిల్ల కూడా ర్యాక్స్ అనే పేరు పెట్టారు. కుక్క పిల్ల కూడా చలాకీగా ఆడుతూ పాడుతూ తిరిగింది. మన తల్లిదండ్రులను కూడా ప్రస్తావించాం. నిజానికి నిరంజన్ గత 2-3 రోజులుగా ఆహారం కూడా లోపలికి పోవటం లేదు, జీర్ణం అయ్యే పరిస్థితి కూడా లేదు. గత కొద్ది రోజులుగా చాలా ఇబ్బందులు పడుతున్నాడు. చివరకు 2 రోజులు అంటే పవన్ కళ్యాణ్ ఇతర అందరి ఆశీస్సుల వల్ల ఆయన కొద్ది రోజులు ఇంకెక్కువ కాలం బతుకుతా అనుకున్నారు. కానీ లోపల ఉన్న వ్యాధి ఆయనను తిరగబెట్టింది, చాలా ఇబ్బందులకు గురి చేసింది. చివరి దశలో ఆయన హాస్పిటల్ కూడా తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన ఆయుష్ను ఎవరు కూడా పెంచలేకపోయారు. అటువంటి పరిస్థితులలో ఎప్పుడు కూడా ఎక్కువగా చెల్లెతోని, అంటే ప్రతి ఇంట్లో కూడా సహజమే దాదాపు అన్నదమ్ములు చెల్లెలతోని, అక్క చెల్లెలతోని గిల్లి కజ్జాలు పెట్టుకోవడం. ఇటువంటి పరిస్థితులలో కూడా చెల్లెను చాలాసార్లు 5 సార్లు కూడా పిలవటం జరిగింది. చెల్లె ఎక్కడ ఉన్నదని కూడా. కుక్క పిల్లను కూడా పేరు ర్యాక్స్ అని పేరు పెట్టుకుని గుర్తించాడు. పవన్ కళ్యాణ్ గారిని కూడా గుర్తు తెచ్చుకున్నాడు. ఆయన గురించి మాట్లాడాడు, ప్రస్తావించాడు. తల్లిదండ్రుల వద్ద కూడా కొద్దిసేపు ఉన్నాడు. ఇవన్నీ హాస్పిటల్లో చివరి దశలో చేరుకుంది. చివరకు మంగళవారం రాత్రి ఆయన కన్నుమూశారు నిరంజన్ అంత్యక్రియలు కొద్దిసేపు, అంటే బుధవారం మధ్యాహ్నం హన్మకొండలో పోచమ్మ కుంటల శ్మశాన వాటికలో జరగనున్నాయి. దీనికి సంబంధించి చాలామంది నాయకులు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యక్తులు కూడా ఆయనను ఫోన్లో పరామర్శించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా దీక్షలో ఉన్నారు కాబట్టి ఆయన వచ్చే అవకాశం లేదు. అయినప్పటికీ కూడా కొద్ది రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఒకసారి మరి కుటుంబాన్ని పరామర్శించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇవి కాకుండా సోను సూద్ కూడా బుధవారం మధ్యాహ్నం నిరంజన్ అంత్యక్రియలకు హాజరవుతున్నారని ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యుల వల్ల తెలుస్తుంది. మొత్తం మీద మాత్రం జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ ఆయుష్ను పెంచడానికి ఎంతమంది ప్రయత్నం చేసినా, ఎంతమంది ప్రార్థించినా నిరంజన్కు మాత్రం చివరకు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ఆ విషాద ఘటన ఈ వాడలంతా కూడా చివరకు చాలా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసింది. చాలామంది స్థానికులు కావచ్చు, హనుమాన్ నగర్ ప్రాంతంలో ఉన్నాం మనం, హన్మకొండ హనుమాన్ నగర్. చాలామంది స్థానికులు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, ఆయనకు ఉన్న రాజు మానసల వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు కావచ్చు, వారంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఈ నిరంజన్ మృతదేహం వద్ద ఉన్నారు. ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నిజానికి నిరంజన్ వ్యాధి విషయం కావచ్చు, పవన్ కళ్యాణ్ పరామర్శించిన విషయం కావచ్చు, చాలామంది ప్రముఖులు వచ్చిన విషయం కావచ్చు, తెల్లవారు వచ్చి బండ్ల గణేష్ 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం కావచ్చు, ఇవన్నీ కూడా నిరంజన్ ఒక రాష్ట్ర స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించే పరిస్థితి. నిజానికి నిరంజన్కి ఇంకా ఆర్థిక సహాయం వచ్చేది ఉండే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకు పూర్తి స్థాయిలో హామీ ఇచ్చారు. ఎటువంటి పరిస్థితులైనా కూడా హాస్పిటల్ కావచ్చు, లేకపోతే ఇంకెటువంటి వాళ్ళ కుటుంబాన్ని కూడా సహాయం చేస్తామన్నారు. వారి మదర్కి కూడా క్యాంటీన్ పెట్టుకోవడానికి ఆయన పూర్తి స్థాయిలో హామీ ఇచ్చారు. ఆ రోజు తాత్కాలిక సహాయం పెద్ద ఎత్తున చేయడమే కాకుండా చివరి కోరికను నెరవేర్చడం అనేది చాలా అవసరం. అటువంటి పరిస్థితులలో నిరంజన్ చివరి కోరిక, అందులో రామ్ చరణ్ గారు పెంచుకుంటున్న కుక్క పిల్లలకు సంబంధించి వెంటనే పంపారు, ఒక ట్యాబ్ పంపారు. తర్వాత నిరంజన్తో చాలాసేపు మాట్లాడారు. నిరంజన్ ప్రతి విషయాన్ని నిరంజన్తో పాలు పంచుకున్నారు. నిరంజన్కి ఏ సినిమాలు ఇష్టం, ఎప్పటి నుంచి డ్యాన్సులు చేసేవాడు, నిరంజన్కి ఎలాంటి తన సినిమాలు ఇష్టపడ్డాడు, నిరంజన్తో నవ్వుతూ మాట్లాడాడు. ఇద్దరం కలిసి సినిమా చూద్దామన్నాడు. చాలాసేపు ఉల్లాసంగా, అంటే దాదాపు అరగంట సేపు గడిపిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి, దాదాపు అరగంట సేపు కూడా వాళ్ళ కుటుంబంతో, అంటే నిరంజన్ వ్యాధి కూడా తాత్కాలికంగా మర్చిపోయేటట్టు విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడారు. దీంతో ఖచ్చితంగా నిరంజన్ ఆయుష్ పెరుగుతుంది అని అందరూ భావించారు. కానీ ఇటువంటి పరిస్థితులలో నిరంజన్ చనిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి ఇప్పుడు మనం అంతా కూడా విజువల్ చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా వాళ్ళ స్థానికులు కావచ్చు, ఈ ఏరియా ప్రముఖులు కావచ్చు, వాళ్ళంతా కూడా నిరంజన్ మృతదేహం వద్దే ఉండి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. మనం ఒకసారి చూడవచ్చు విజువల్స్లో.
తిన్నాడు, మార్నింగ్ తిన్నాడు. తిన్నాక వాళ్ళ మమ్మీకి ఏమో చేయమంటే చేత బిడ్డ అన్నది చేసింది. చేసినాక గింతంతా తిన్నాడో లేదో కథం వానికి ఆయాసం అనేది స్టార్ట్ అయింది. అది కూడా దాంట్లో వాళ్ళ మమ్మీ ఉప్పు వేయలే, కారం వేయలే, దానికి ఆయాసం స్టార్ట్ అయిపోయింది. వానికి ఉప్పు కారం పడతలేదు. అది అయినా కాంచెలి స్టార్ట్ అయింది. అప్పుడు మంచిగానే ఉన్నాడు, మాట్లాడాడు. ఆ రోజు ఏమో తిన్నాడు, నూడిల్స్ ఏమో తిన్నాడు, మంచిగానే ఉన్నాడు. దాని తెల్లారి ఏమైందంటే శ్వాస బాగా వచ్చుకుంటే చెస్ట్లో పెయిన్ వచ్చింది. అది దేనివల్ల వచ్చిందంటే మోషన్ ఫ్రీ లేదు. మోషన్ ఫ్రీ లేక అది గ్యాస్ ఫామ్ అయ్యి ప్రాబ్లం అయింది. అట్లా అట్లా మంచిగా ఇదే చేసినాం, మంచిగా ట్రీట్మెంట్ చేసినాం. వాడిని మంచిగా చూసుకుని అబ్బా నా కొడుకు నాకు దక్కిండ్రా, నా కొడుకు నాకు ఇంటికి వస్తాండ్రా అనుకున్నా. హాస్పిటల్లో అడ్మిట్ అయినాం మేము. హాస్పిటల్లో అడ్మిట్ అయినా మంచిగా మాట్లాడిండు. ఏ డాడీ ఎటు పోతానో, ఇక్కడ ఉండు నా దగ్గర అన్నాడు. వాడిని ఇచ్చిపెట్టి నేను బయటికి ఎక్కడికి పోలేదు. రాత్రిపూట కొడుకు పడుకోపోయేది. అస్సలు ఆ నొప్పి ఈ కాలు పాములు ఎక్కట్లా తిరిగేది ఆటోమేటిక్గా. ఆ నొప్పి ఆ దేవునికి ముట్టేది. కానీ ఆ నొప్పిని భరించిండు, సాధించుకొచ్చిండు. ఇప్పటిదాకా మమ్మల్ని ఇచ్చిపెట్టి మాకు దండం పెట్టిండు సార్. నాకు అన్నం పెట్టకు డాడీ, మమ్మీ దండం పెడతా, నా గొంతులకు దిగుతలేదు, నా గొంతులకు అన్నం దిగుతలేదు, ఆకలి అవుతుంది ఇక్కడ కానీ ఇక్కడ పోతలేదు అని ఏడ్చిండు దండం పెట్టి. ఎట్లా తినిపించాలి, ఇక్కడికి వెళ్ళిపోతుంది ఎట్లా తినిపించాలి. జ్యూస్ పెడితే కక్కుడే, ఏది పెట్టినా కక్కుడే. ఎవరైనా గుర్తు తెచ్చుకున్నాడండి మీతో పాటు? పవన్ కళ్యాణ్ సార్ చనిపోయే ముందు పవన్ కళ్యాణ్ గుర్తు తెచ్చుకున్నాడు. వాళ్ళ చెల్లె వాళ్ళ చెల్లెని గుర్తు 5 సార్లు పిలిచిండు సార్. వాడు ఎప్పుడు పిలవాడు అట్లా, వాళ్ళిద్దరికి ఎప్పుడు పడదు. అటువంటిది 5 సార్లు పిలిచిండు. ఈ కన్నిట్లా పెట్టిండు. ఇట్లా ఇదే పొజిషన్ ఇక 5 సార్లు పిలిచిండు. పిలిచిన తర్వాత వాడు పెంచుకున్న కుక్క పేరు ర్యాక్స్. ర్యాక్స్ అన్నాడు. మాట్లాడిందా? సార్ దృష్టికి పోయింది కావచ్చు ఆల్రెడీ. సార్ దృష్టికి పోయింది, అందరి దృష్టికి పోయింది. ఎవరు మాట్లాడింది మీతో? సోను సూద్ మాట్లాడిండు వీడియో కాల్లో. సోను సూద్ వస్తాడంట. సార్ కూడా మాల మీద ఉన్నాడు కాబట్టి రాలేకపోయాడు. సారు కంపల్సరీ వస్తాడు మా దగ్గరికి. 100% నమ్మకం, అది 100% నమ్మకం. సార్ వస్తాడు మా దగ్గరికి. నా కొడుకు గురించి అని వస్తాడు. రాత్రి 10 మెంటల్లీ అది పిచ్చిది అయిపోయింది. నా కొడుకు పండుకున్నాడంట అండి. అది కాదే పిచ్చిదాన్ని చచ్చిపోయాడంటే చచ్చిపోలే, మత్తు సూది వేసుకొని పండుకున్నాడు. బావా నువ్వు చచ్చిపోయినా ఇట్లా అంటున్నావు అని చెప్పి నన్నే తిట్టింది. ఏమవుతుందండి మానస మేడం? అమ్మా మంచిగా ఉండు, చూసుకోవాలి కానీ నువ్వు అట్లా పరిశాన్ చేసుకోవద్దు కదా. అమ్మ అన్నం పెట్టమన్నాడా పోయేటప్పుడు? హాస్పిటల్ పోయేటప్పుడు తిన్నాడు. బాటిల్ పెట్టక బాటిల్ ఉండని కన్నయ్య నువ్వు తినకుంటే సూదులు బాగా ఇస్తారు కన్నయ్య, ఇబ్బంది పడతావు బిడ్డ సుమన్ టీవీ వరంగల్. మనం మూర్తి భవించిన ఒక విషాద నిండిన ఇంట్లో ఉన్నాం. మనకు తెలుసు గత నెల రోజులుగా ఎవరైతే నిరంజన్ జన్యు సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నాడో ఆ నిరంజన్ ఇక లేరు. నిన్న రాత్రే దివంగతులయ్యారు. దీనికి సంబంధించిన తల్లిదండ్రుల విషాదం కానీ, వారి ఇంటి చుట్టూ వాళ్ళ స్థానికులు కానీ వాళ్ళంతా కూడా ఉన్నారు. నిరంజన్ నిన్న రాత్రి చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడ ఉంది. నాన్న నీతో బాగా మాట్లాడేట కదా పోయేటప్పుడు? ఏం పిలిచాడు బ్రదర్? చెల్లె చెల్లె అని పిలిచాడు.